అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈదుల్ ఫిత్ర్ అల్హమ్దులిల్లా మనం రేపు జరుపుకోబోతున్నాం. అల్హమ్దులిల్లా అల్లాహ్ కారుణ్యం వల్ల ఒక సుదీర్ఘమైనటువంటి ఉపవాసాల ప్రయాణం మనం అల్లాహ్ కారుణ్యంతో పూర్తి చేసుకున్నాం. అల్లాహ్ తాలాకు కృతజ్ఞత చూపేటువంటి ఈదుల్ ఫిత్ర్ యొక్క నమాజ్ కూడా మనం ఆచరించబోతున్నాం ఇన్షా అల్లా. ఇక ఈ ఈద్‌కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలను కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా షవ్వాల్ నెల మొదలు కాగానే మగరిబ్ అనంతరం ఈద్ యొక్క చంద్రుడిని చూసేటువంటి ప్రయత్నం చేయాలి. చంద్రుడిని చూసి ఉపవాసాలు ప్రారంభించమన్నారు ప్రొఫెసర్ వారు. అలాగే చంద్రుడిని చూసి మీరు ఉపవాసాలని ముగించమని తెలియజేశారు. కాబట్టి ముగింపు యొక్క ఉపవాసాలు కాబట్టి చంద్రుడిని చూసే ప్రయత్నం చేయడం అల్హమ్దులిల్లా ఇది ఒక పుణ్యకార్యం, సున్నత్. దీన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ చూస్తే కనుక ఆ దువా కూడా అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వస్సలామతి వల్ ఈమాని వల్ ఇస్లామి రబ్బీ వ రబ్బుకల్లా దువా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఇంటిల్లిపాదికి మీరు పండుగ శుభాకాంక్షలు, పండుగ చంద్రుడి యొక్క శుభాకాంక్షలు ఏదైనప్పటికి కూడా మీరు వ్యక్తపరచవచ్చు. ఇందులో ఇస్లాం ఎంత మాత్రం కూడా అభ్యంతరం తెలియచేయదు. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈద్ చంద్రుడిని చూసిన తరువాత వెంటనే ఈదుల్ ఫిత్ర్ యొక్క ఫిత్రానా అంటే జకాతుల్ ఫిత్ర్ అంటారు దీన్ని. దాన్ని తీసేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషి తరపున కూడా 2.5 కేజీల తను తినేటువంటి ఆహారం ఏదైతే బేసిక్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీయాలని ప్రొఫెసర్ తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ కాలంలో జౌ, బార్లీ, అలాగే ఖర్జూరాలు ఇవన్నీ కూడా తీసేవారు. పనీర్ కూడా తీసేవారు. కాబట్టి మన ప్రాంతంలో వాడేటువంటి బేసిక్ ఫుడ్ ప్రాతిపదిక కలిగినటువంటి ఆహారం ఏంటి? రైస్. అలాగే కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి. ఈ విధంగా మనం వాటిని 2.5 కేజీల చొప్పున ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి, అప్పుడే పుట్టిన పిల్ల అయినప్పటికి కూడా అతడి తరపున, అలాగే ఇంటిల్లిపాది తరపున, ముసలి వాళ్ళు ఉన్న ఎవరున్నప్పటికి కూడా, వారు ఉపవాసాలు ఉన్నా లేకపోయినప్పుడు కూడా వారందరి తరపున తీసి పేద సాధలకి అంటే అర్హులైన వారికి, ఎవరు ఆ రోజు రాత్రి మరియు మరుసటి రోజు పూర్తిగా జీవితం గడపడానికి ఎవరికైతే తగిన ధనం ఉందో వారందరూ కూడా ఈ జకాతుల్ ఫిత్ర్ తప్పనిసరిగా తీయాలి. తీసి పేద సాధలకి పండుగ చేసుకునేటువంటి నిమిత్తం పంచిపెట్టాలి. ఇందులో కొంతమంది ధనాన్ని ఇస్తూ ఉంటారు. ధనం ఇచ్చేటువంటి విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఏదైతే ఆహారానికి వినియోగించేటువంటి వస్తువులు ఉన్నాయో వాటినే ఇవ్వడం ఉత్తమం. ఇదే సరాసరి సున్నత్ కూడా. ఒకవేళ వారికి ఈ వస్తువులు రావు కదండి, అవి కొనుక్కోలేరు కదండి, కాబట్టి నేను డబ్బు ఇచ్చేస్తున్నాను అంటే ధార్మిక పండితులు ఏం తెలియజేశారంటే, మీరు ఒకవేళ అంత వారి గురించి ఇబ్బంది పడేలా ఉంటే 2.5 కేజీల చొప్పున మీరు ఇచ్చేటువంటి ఆ బియ్యంలో 8 కేజీలో, 10 కేజీలో, 15 కేజీలు అతడికి ఆ పండుగ లేదా ఆ పండుగ తర్వాత జీవితం ఉన్నతంగా ఏం గడిచిపోదు. కాబట్టి పండుగ విషయంలో మీరు అతడి పట్ల కొంచెం సానుభూతి చూపిస్తున్నారు. కాబట్టి వేరేగా అతనికి ఒక 500, 1000 అతని చేతిలో పెట్టండి. అల్హమ్దులిల్లా అతను చికెన్ తెచ్చుకుంటాడు, వేరే ఇతర వస్తువులు తెచ్చుకుంటాడు. కానీ ఫిత్రా అంటే ఇది ఆరాధన. అంటే మన యొక్క పాపాలు ఏవైతే రోజాలు జరిగాయో వాటిని మన్నించేటువంటి ఒక సాధనం. ప్రొఫెసర్ వారి సున్నత్ ప్రకారం మనం తీస్తే ఇన్షాల్లా ఏ అనుమానము లేకుండా మన ఫిత్రా నెరవేరిపోతుంది. ఒకవేళ నెరవేరకపోతే కనుక మన యొక్క జకాతుల్ ఫిత్ర్ ఏదైతే ఉందో అది అదా అవ్వదు. మన యొక్క రోజాలో జరిగినటువంటి పాపాలు కూడా క్షమించబడవు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. కాబట్టి ఈ విధంగా మనం ఆచరించినట్లయితే దీని నుండి అల్హమ్దులిల్లా ఉత్తమంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈద్ నమాజ్కి వెళ్ళేటప్పుడు మనం తప్పనిసరిగా గుసుల్ చేయాలి. ముందు తక్బీర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఇది బిగ్గరగా అంటే పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కాదు, సాధారణంగా గట్టిగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంటిల్లిపాది వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఈద్గాలోనే ఈద్ నమాజ్ చేయాలి. ఒకవేళ ఏమైనా స్థలం దొరకలేదు, వర్షం పడేటువంటి అవకాశం ఉంది, అటువంటి సందర్భంలో మస్జిద్లో ఈద్ నమాజ్ చేసినప్పటికి కూడా ఎంత మాత్రం కూడా అభ్యంతరం ఏమీ కూడా లేదు. ఇక స్త్రీ బహిష్టు స్థితిలో ఉన్నప్పటికి కూడా ఈద్గాకి వెళ్ళాలని చెప్పి ప్రొఫెసర్ వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి నమాజ్ చేయకపోయినప్పుడు కూడా అక్కడ ఒక పక్కన కూర్చుని స్త్రీల సెక్షన్లో ఆమె దువాలు చేసుకోవచ్చు. ఆ ఇమాం గారు చేసేటువంటి దువాలకు ఆమె చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఆమె చేయవచ్చు ఈద్ నమాజ్లో భాగం పంచుకుంటూ. కాబట్టి ఇంటిల్లిపాది వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక మార్గాన వెళ్ళి మరొక మార్గాన వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది కూడా సున్నత్. ఈద్గా దగ్గరగా ఉన్నట్లయితే కాలినడకన వెళ్ళడం ఇంకా ఉత్తమమైనటువంటి విషయం. కాలినడకన వెళితే అల్హమ్దులిల్లా ఇంకా పుణ్యఫలాన్ని సంపాదించినటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక మీరు మీ వెహికల్లో కూడా ఇన్షాల్లా ఈద్గాకి వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయవచ్చు. ఇంకా ఈద్ నమాజ్ ఏదైతే ఉందో
12 తక్బీర్లతో జరుగుతుంది. ఆ తక్బీర్లలో మీరు చేతులు ఎత్తినా పర్వాలేదు, ఎత్తకపోయినా పర్వాలేదు. ఎత్తితే ఉత్తమం. ఒకవేళ ఎత్తకపోయినప్పుడు కూడా ధార్మిక పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయంలో. కాబట్టి మీరు చేతులు ఎత్తే విషయంలో మీరు ఏ విధమైనటువంటి వ్యవహారం చేసినప్పటికి కూడా అది ధర్మసమ్మతమే. ఇక ముందుగా ఈద్ నమాజ్ నెరవేర్చబడుతుంది. ఇఖామత్ మరియు అజాన్ అనేటువంటిది ఈద్ నమాజ్లో మరియు జనాజా నమాజ్లో ఉండవు. ఈద్ నమాజ్ అయిన తర్వాత ఇమాం గారు 15 నిమిషాలు 20 నిమిషాలు ఖుత్బా ఇస్తారు. ఆ ఖుత్బాకి ఉండడం ఉత్తమం, తప్పనిసరి అంత మాత్రం కూడా కాదు. ఆ తర్వాత ఈద్ మరియు ఖుత్బా అయిపోయిన తర్వాత ఇన్షాల్లా ఒకరికొకరు ప్రేమపూర్వకంగా తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుమ్ అనేటువంటి విషెస్ అంటే శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈద్ నమాజ్కి బయలుదేరేటప్పుడు మీరు ప్రవసల సున్నత్ ప్రకారంగా ఖర్జూరాలను ఆడ్ నెంబర్స్లో అంటే బేస్ సంఖ్యల్లో తిని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రవసల వారు ఈదుల్ ఫిత్ర్ సందర్భంగా ఖర్జూరాలను 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఈ విధంగా బేస్ సంఖ్యలో తిని వెళ్ళేవారు. ఈదుల్ అజహా అయితే ఏమి తినకుండా వెళ్ళేవారు. కాబట్టి ఈ ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి ఈ విధంగా ఈద్ నమాజ్ ముగించాలి. ఆ తర్వాత ఈద్ నమాజ్ ముగిసిన తర్వాత ఇన్షాల్లా మన బంధువులను కలిసి విషెస్ చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అల్హమ్దులిల్లాహ్ వారిని కూడా కలవాలి. ఇంకా పేద సాధలు అందరూ కూడా సంతోషంగా ఈద్ జరుపుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చూసి వారి సహాయ సహకారాలు అందించాలి. ఇక ఈద్ నమాజ్ రోజు ముందు రోజు ఈద్ నమాజ్ తర్వాత చేయకూడనటువంటి కొన్ని పనులు మనం చూసినట్లయితే ఈద్ నమాజ్కి ముందు సలాతుల్ జాయిజా కానీ రాత్రి జాగరణ కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రవసరాలతో నిరూపించబడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఇవి బిద్దతులకు వస్తాయి. కుళ్ళు బిద్దతిన్ జలాల కుళ్ళు జలాలతిన్ ఫిన్నార్ అన్నారు ప్రవసరాలు. ఏదైతే బిద్దత్ ఉందో అది నరకానికి తీసుకెళ్ళిపోతుంది అన్నారు. కాబట్టి ధర్మంలో కొత్త విషయం ఏది కూడా మనం చొప్పించకూడదు. ఇంకా కొంతమంది స్త్రీలు ఒక దగ్గర గుమిగూడి జమాత్తో వారు ఈద్ నమాజ్ ఇళ్ల దగ్గర చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఎంత మాత్రము ఇస్లాం ధర్మంలో లేనటువంటి విషయం. స్త్రీ జుమ్మాకి కానీ ఈద్కి కానీ ఎంత మాత్రము ఇమామత్ చేయకూడదు. ఒక పురుషుడైనటువంటి ఇమాం వెనకాలే ఈద్ నమాజ్ చేయాలి. ఒకవేళ స్త్రీలు ఒక సమూహంగా ఇంటి దగ్గర ఈద్ నమాజ్ జరుపుకోవాలని మీరు అనుకున్నట్లయితే ఒక పురుషుడు ఇమామత్ చేస్తూ ఆ తర్వాత మరొక 1 2 వరుసలు కొంతమంది పురుషులను పిలిపించుకుని అక్కడ 2 వరుసలు 1 వరుస అయిన తర్వాత వెనకాల నిలబడి మీరు ఈద్ నమాజ్ చేయవచ్చు. ఇందులో అభ్యంతరం లేదు. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ కానీ లేదా జమాత్తో కానీ ఇంటి దగ్గర ఈద్ నమాజ్ చేసేటువంటి ప్రయత్నం ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహాబాలతో సలఫ్ సాలిహిన్తో నిరూపించబడినటువంటి విషయం కాదు. ఇది బిద్దతులోకి వస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈద్ నమాజ్ ఏదైతే ఉందో ఈ ఈద్ నమాజ్ ముగిసిన తరువాత చాలామంది జొహర్ నమాజ్ విడిచిపెట్టేస్తూ ఉంటారు, అసర్ నమాజ్ విడిచిపెట్టేస్తూ ఉంటారు, సంతోషాల్లో నిమగ్నమైపోయి ఇటువంటి పనులు కూడా ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఒక విశ్వాసి అల్లాహ్ యొక్క ఆజ్ఞలతో బంధింపబడి ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈద్ అంటే పండగ రోజున కూడా అతడికి 5 పూట్ల నమాజ్ ఎంత మాత్రం మాఫ్ లేదు. తప్పనిసరిగా 5 పూట్ల నమాజ్ ప్రతిరోజు చేయాల్సిందే. ఏదైతే 11 నెలలు మనం అలవాటుగా చేసుకున్నామో 5 పూట్ల నమాజ్ చేయడం, ఇది ఉన్న పళంగా వదిలివేయడం, ఇది ఎటువంటి విషయమో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమో మనకు తప్పకుండా తెలిసిపోతుంది. కాబట్టి 5 పూట్ల నమాజ్ మనం తప్పనిసరిగా చేయాలి. ఏ వాతావరణం అయితే 11 నెలలు మనం పెంపొందింపజేసుకున్నామో మనలో ఆ 11 నెలలు కూడా ఆచరించాలి. ఏ 1 నెల 30 రోజుల పాటు ఏ వాతావరణం అయితే మన జీవితాల్లో పెంపొందింపజేసుకున్నామో ఇది ఒక శిక్షణ మాసం. శిక్షణ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ శిక్షణ యొక్క నెరవేర్పు మన యొక్క 11 నెలల జీవితకాలంలో ఒకవేళ జరగకపోతే కనుక దీనివల్ల ఏం ఉపయోగం చేకూరినట్టు ఒక సాంప్రదాయబద్ధంగా కేవలం కొంతమంది ఇలా చేస్తున్నారు కదా ఆ విధంగా నేను కొంతమంది కోసం చేశాను అనే పరంపరలో వెళ్ళిపోయినటువంటి విధంగా అవుతుంది తప్ప అల్లాహ్ కోసం నిష్కల్మషంగా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ ఆయన యొక్క ఆజ్ఞను పాలించినట్టు ఎంత మాత్రం కూడా అవ్వదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రంజాన్ మాసం అయితే మన నుంచి వెళ్ళిపోయిందో ఆ ఆరాధనలు అయితే తీసుకువెళ్ళిపోలేదు. ఆ ఆరాధనలు చేయాలని చెప్పి మనకు అలవాటు చేసింది. అందుకే మనం జికిర్ని మర్చిపోకూడదు, దువాని మర్చిపోకూడదు, నమాజులను మర్చిపోకూడదు. ఈవెన్ సలాతుల్ లైల్ ఏదైతే ఉందో ఈ లైల్ అంటే తహజ్జుద్ నమాజ్ కూడా ఇషా తర్వాత మీ ఇషా పూర్తయిన తర్వాత దాని సమయం ప్రారంభమైపోతుంది. కాబట్టి 2 రకాతులో 4 రకాతులో 6 8 ఎన్ని రకాతులు వీలైతే 8 వరకు మీరు ఆ యొక్క తహజ్జుద్ నియత్తు చేసుకోవచ్చు. తప్పకుండా ఆ యొక్క పనిని కూడా వెంటనే మీరు ఏ విధంగా అయితే ఈ రంజాన్ మాసంలో ఆచరించారో ఆ విధంగా ప్రతిరోజు కూడా అదనపు నమాజ్గా ఈ యొక్క తహజ్జుద్ నమాజ్ చేర్చుకోవచ్చు ఇన్షాల్లా. తెల్లవారుజామునే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. చేస్తే ఉత్తమం. కానీ ఇషా తర్వాత అంటే మీ ఇషా నమాజ్ ముగిసిన తర్వాత ఆ సమయం ప్రారంభమైపోతుంది. అలాగే ప్రత్యేకంగా దువాలు కానీ జికిర్లు కానీ ఖురాన్ తిలావత్ కానీ ఇవన్నీ కూడా ఎంత మాత్రము విడిచిపెట్టకూడదు. కేవలం ఈద్ ముస్లింగా కాకుండా మనం
రియల్ ముస్లింగా, ఒక నిజమైనటువంటి దైవ విధేయుడిగా మారగలిగేటువంటి అవకాశమే ఈ రంజాన్ మాసం మనకు 30 రోజుల శిక్షణలో నేర్పిస్తుంది. ఆ విధమైనటువంటి ముస్లింగా మనం మారితే ఇన్షాల్లా మన యొక్క సాఫల్యానికి ఏ ఆటంకము ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసినటువంటి ఆరాధనలని స్వీకరించి అల్లాహ్ ఉన్నతమైన ప్రతిఫలాన్ని స్వర్గంలో ప్రసాదించుగాక. తకబ్బల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.